शरदिन्दुविकास मन्दहासां स्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरी उपासे। విరిసిన కుసుమాలు ఆమని అందాలు అరవిరిసిన నమస్తే, నా పేరు కె శాంతారావు. నేను రంగస్థల కార్యకర్తను, థియేటర్ ఆర్టిస్ట్ని. అదే సందర్భంలో నేను ఎక్కువగా టీచర్స్కి, పిల్లలకి ఎడ్యుకేషన్ త్రూ థియేటర్, టీచింగ్ త్రూ థియేటర్ అంటే రంగస్థల మాధ్యమం ద్వారా విద్యాబోధన అనే విషయం మీద ఎక్కువగా పిల్లలకి, ఉపాధ్యాయులకి శిక్షణ ఇస్తూ ఉంటాను. నేను ప్రతి సంవత్సరం సాయస్కి వస్తున్నాను. గత 10 ఏళ్ళుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇక్కడికి వచ్చిన పిల్లలకి, టీచర్లకి రంగస్థలం పట్ల అవగాహన, అంటే థియేటర్ ఇన్పుట్స్ అంటే చక్కగా మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం, దగ్గర ఇవన్నీ కూడా బోధనలో అనివార్యంగా ఉండాలి. ఉన్నప్పుడు పిల్లలు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సంబంధితమైన పాటలు, నాటికలు వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసుకోవటము, ప్రదర్శించటము నేర్పిస్తాం. ఈ సాహసలోకి వచ్చిన పిల్లల్లో ఏంటంటే ఒక సమైక్యత ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి రకరకాల స్కూళ్ళు వాళ్ళు వస్తారు. చాలా చోట్ల వీటికి పోటీలు పెడుతుంటారు. డ్యాన్స్ పోటీలని, స్కిట్స్ పోటీలని, ఏకపాత్ర పోటీలు. ఇక్కడ పోటీలు అనేవి కాకుండా ఒక మధ్యన ఒకరి నుంచి ఒకరికి అంటే పంచుకోవటం, పెంచుకోవటం అనే ఒక ఉమ్మడి నినాదంతో కలెక్టివ్గా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ, షేర్ చేసుకుంటూ థియేటర్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, అలాగే వాళ్ళ అవగాహన పెంచుకునే క్రమంలో చాలా మాకే ఆశ్చర్యపరిచే విధంగా వీళ్ళ సృజనశీలత ఉంటుంది. చాలా సంబరపడుతుంటాను. నా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో నేను కూడా భాగస్వామ్యం నాకు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు సిఏ ప్రసాద్. సహేష్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడ రావడం నాకు అలవాటు. ఏంటి సహేష్ల గురించి నా ఆలోచన? సహేష్ అంటే స్నేహం. స్నేహం ఎవరితో ఉండాలా? మొట్టమొదటి మనతో మనం చేయాలి. నాలో ఉన్న చెడ్డని తగ్గించుకోవడానికి, నాలో ఉన్న మంచిని పంచుకోవడానికి స్నేహం చేయాలి. పక్కనున్న వాళ్ళందరితో, టీచర్లతో, పాఠాలతో, మాటలతో, ఆటలతో, కథలతో, డ్రామాలతో, వీటన్నిటితో స్నేహం చేయాలి. ఈ వాతావరణాన్ని సృష్టించాల్సిన స్కూల్ సహేష్ పెట్టినప్పటికీ ఈ క్షణం దాకా మా ఆలోచన ఏంటంటే, ఇది 3 రోజుల పండుగ కాదు. సహేష్లో జరిగేవి ఇక్కడ అలవాటైన తర్వాత, అర్థమైన తర్వాత టీచర్లు ఇట్లాంటి వాటన్నిటికీ వాళ్ళ స్కూళ్ళల్లో, వాళ్ళ ఇళ్లల్లో చేసుకునే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడు సహేష్కి సార్థకం అవుతుంది. కేవలం ఇది 3 రోజులు ఇక్కడ చేసేసి ఇంటెన్సివ్స్ అయిపోయినాయి అని అనుకుంటే ఆ ఆలోచనతో సహేష్ మొదలు పెట్టలేదు. ఈ రుచి చూపించడం, ఇది రుచి చూపించిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత, వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాళ్ళ స్కూళ్ళల్లో, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కంటిన్యూ చేయాలనేది ఆలోచన. అప్పుడు వీటన్నిటితో స్నేహం వస్తుంది, మనతో మనకి స్నేహం వస్తుంది. ఆలోచనలతో, వీటన్నిటితో స్పష్టత, స్వచ్ఛత, స్వేచ్ఛగా మాట్లాడే, స్వేచ్ఛగా బతికే ధైర్యం వస్తుంది. అందుకు సహేష్ ఇంటెన్షన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ. సహేష్ అంటే స్నేహం అని అర్థం. ఫుల్ ఫామ్ ఏంటంటే సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇన్ సొసైటీ. ఇది రాజా సార్, మన స్కూల్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ అయినటువంటి చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన రాజా సార్ అందించేవాళ్ళం. ఆయన 2010లో స్వర్గస్థులైనారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ సహేష్ అనేటువంటి వర్క్షాప్ను
నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా జనవరి సంక్రాంతి సెలవులలో 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా ఆహ్వానం పంపించి ఈ పాఠశాలకి అందరినీ కూడా అరవింద స్కూల్కి అందరినీ రప్పించి ఇందులో ఇన్సెంటివ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్సెంటివ్లో పాల్గొని, అంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే ఆర్ట్, క్రాఫ్ట్, థియేటర్ వర్క్షాప్, క్రియేటివ్ రైటింగ్ తెలుగు, ఇంగ్లీష్ క్రియేటివ్ రైటింగ్ అండ్ పొయిట్రీ, తెలుగు పొయిట్రీ, ఇంగ్లీష్ పొయిట్రీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం. అదేవిధంగా మ్యూజిక్ ఉంటుంది, అలాగే వంటలు, కుకింగ్ ఉంటుంది, డ్రింకింగ్ ల్యాబ్ అని ఉంటుంది, అలాగే కంప్యూటర్. ఈ ఇంటెన్సివ్లో వాళ్ళు ఏమైనా 3 సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లలు 3 సెలెక్ట్ చేసుకుని రోజుకి 3 ఇంటెన్సివ్లో పాల్గొంటారు. తర్వాత గ్యాదరింగ్ ఉంటుంది. గ్యాదరింగ్ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ అసలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఈ సహేస్ వర్క్షాప్లో చేరడం వల్ల వాళ్ళు ఏ విధంగా మార్పు వచ్చింది వాళ్ళ లైఫ్ స్టైల్లో అనేది వివరించి చెప్తారు. అంటే ఇందులో పోటీ కానీ, ప్రైజెస్ ఇవ్వడం కానీ, పోటీ తత్వం అనేది ఉండదు. ముఖ్యంగా స్నేహంగా, అంటే స్వేచ్ఛాపూర్వకమైన వాతావరణంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో పోటీ కానీ ఉండదు. వాళ్ళకి తెలియకపోతే టీచర్స్ దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఎలా రాయాలో, ఎలా చెప్పాలి, ప్రతి విషయాన్ని కూడా నేర్పిస్తారు. వాళ్ళు స్వేచ్ఛగా నేర్చుకోగలుగుతారు. ఇందులో ప్రైజెస్ ఇవ్వడం కానీ, పోటీ కానీ లేకపోవడం వల్ల ధైర్యంగాను, సంతోషంగా నేర్చుకుంటారు. అంటే మాకు ప్రైజ్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా అందరూ ఎలా చేసినా అందరికీ ఒకే రకమైనటువంటి వాళ్ళ ప్రోత్సాహం అనేది ఉంటుంది. బాగా చేశారు మెచ్చుకోవడం కానీ, చేయలేదని వాళ్ళని బాధ పెట్టడం కానీ అలాంటివి ఇప్పుడు స్వేచ్ఛగా 1-4 సార్లు అర్థం కాకపోయినా సరే ప్రశాంతంగా వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించడం జరుగుతుంది. పిల్లలు కూడా తర్వాత ఇంకా కృష్ణా దగ్గరలో కృష్ణా రివర్ ఉంది కదా, స్విమ్మింగ్కి తీసుకెళ్తారు, ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు, బుక్స్ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి తీసుకెళ్తారు పిల్లల్ని. అలాగే ఇతర స్కూల్ నుంచి దూరం నుంచి వచ్చినటువంటి పిల్లలకి ఇక్కడ అకామిడేషన్ ఇస్తారు. అలాగే 3 రోజులు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి మన స్కూల్లో పిల్లలే కాకుండా రాజ్య సార్ ఉద్దేశం ఏంటంటే మన స్కూల్లో ఒకటే ఎదగటం, మన స్కూల్లో పిల్లలు ఎదగటమే కాకుండా మొత్తం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏవి పిల్లలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళు బాగా నేర్చుకోవాలి, చదువుకోవాలి, అన్ని స్కూల్స్ బాగుపడాలి, పిల్లలందరూ విద్యను బాగా అభ్యసించాలని ఆయన అభిలషించేవాళ్ళు. అదేవిధంగా ఆయన అభిప్రాయాలన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఇంద్రాణి మేడం గారు కూడా దాన్ని కొనసాగిస్తూ సహేస్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శివరామ్ తాత్ గారు విద్యావేత్త, ప్రముఖ విద్యావేత్త శివరామ్ తాత్ గారు, ఆయన గొప్ప ఫిలాసఫర్, మాకు గైడ్గా ఉండేవారు. ఆయన ఈ సంవత్సరం మన 2025లో కాలం చేశారు. ఆయన కూడా మాకు సహేస్ వర్క్షాప్కి, ఆయన పేరు కూడా సహేస్ అనే, అంటే స్నేహం అనే పేరుతో ఆయన ఈ యొక్క సహేస్ వర్క్షాప్ ముందు సంస్థ స్థాపించడానికి ఆయన అర్జున్ ఆయన సలహా సూచన మేరకు ఇది స్థాపించడం జరిగింది. తర్వాత జరిగే ప్రతిసారి సహేస్ కార్యక్రమం జరిగిన తర్వాత జరిగేటప్పుడు తర్వాత ఆయన జరిగే ముందు కూడా మాకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చేవారు. రీసెర్చ్ పర్సన్స్ని బయట నుంచి పిలిపించేవారు ఫస్ట్లో. తర్వాత నెక్స్ట్ ఇయర్ అనేవారు మన స్కూల్లో టీచర్సే ఉన్నారు కదమ్మా, రీసెర్చ్ పర్సన్ మన స్కూల్ టీచర్సే అందరినీ ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి చెప్పారు. అలా మా స్కూల్లో కూడా మా స్కూల్ టీచర్స్నే అన్ని ఇంటెన్సివ్లో కూడా మా స్కూల్ టీచర్సే రీసెర్చ్ పర్సన్గా చేశాము. పిల్లల నుంచి అవుట్పుట్ చాలా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా సహేస్ వర్క్షాప్ జరిగింది ఆ సంవత్సరం కూడా. తర్వాత కొంతమంది ఇంకా నిష్ణాతులైనటువంటి రీసెర్చ్ పర్సన్ కూడా బయట నుంచి పిలిపించడం జరుగుతుంది. ఈ విధంగా సహేస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం అంటే పిల్లలు ఇక్కడ స్వేచ్ఛగాను స్నేహపూర్వక వాతావరణంలో తరగతిలోకి భిన్నంగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు నిత్యం తరగతిలో అంటే సిస్టమేటిక్గా కూర్చోవడం, ఒక టైంకి రావడం, తర్వాత వాడికి పోటీ పెట్టడం, మార్కులని అవన్నీ ఇవన్నీ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాం పిల్లల్ని. కానీ సహేస్ వర్క్షాప్లో అలాంటివి ఏమీ లేకుండా పిల్లవాడికి వాడికి నచ్చినటువంటి ఇంటెన్సివ్లో పాల్గొనవచ్చు. తర్వాత మట్టితో బొమ్మలు చేసి క్లే వర్క్ కూడా ఉంటుందండి ఇక్కడ. క్లే వర్క్ ఉంటుంది. అందుకని వాళ్ళకి వంటగా ఏ ఇంటెన్సివ్ కావాలంటే ఆ ఇంటెన్సివ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. తర్వాత తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గేయాలు రాయడం, పద్యాలు రాయడం, అలాగే సొంతంగా క్రియేటివ్ రైటింగ్ ఏదైనా టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద రాయమన్నా, లేదా మీకు నచ్చిన టాపిక్ ఏదైనా రాయమన్నా కూడా
వాళ్ళు సొంతంగా బాగా రాయగలుగుతున్నారు. తర్వాత వాటన్నిటిని కూడా మేము ప్రచురించి బుక్స్ రూపంలో తీసుకురావడం సహేష్ పబ్లిషింగ్ అని పేరు. సహేస్ అనేది రాజాసార్ కమమరేషన్, రాజాసార్ జ్ఞాపకం సందర్భంగా సహేస్ ఫర్ ఇంటెన్సివ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో 2010 నుంచి మేము ఇలాగా చేయడం స్టార్ట్ చేసాము. సో ఈ సహేస్ అనేది ఏంటంటే పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న స్కిల్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్స్. దే విల్ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్, లిటరరీ యాక్టివిటీస్. అలానే వాళ్ళలో ఉన్న స్కిల్స్ మొత్తం కూడా బయటికి ఓపెన్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాలి. సో డిఫరెంట్ ఇంటెన్సివ్స్లో కుకింగ్ అని, పోటరీ అని, ఆర్ట్, క్రాఫ్ట్, తెలుగు పోయిటరీ, ఇంగ్లీష్ పోయిటరీ, వాళ్ళ క్రియేటివిటీ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసుకునే ఒక వేదిక అనేది మన సహేస్. థ్యాంక్ యూ. అరవింద హై స్కూల్లో గత 15 ఏళ్ల నుంచి రాజా సార్ యొక్క జ్ఞాపకార్థం సహేస్ ప్రోగ్రాం జరుగుతుంది. సహేస్ అంటే సొసైటీ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ. పిల్లలకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్స్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఆ తర్వాత పిల్లలకి ఎవరెవరు దేంట్లో ఎక్సెల్ అవుతారనేది మనం చెప్పలేము, కానీ దాంట్లో వాళ్ళకి ఏ ఇంట్రెస్టో చూసుకుని ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడానికి వీలవుతుంది. ఇది గత 15 ఏళ్ళుగా జరుగుతోంది. దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం. రవీంద్ర హై స్కూల్లో సహేస్ ఎలా పుట్టింది అంటే, యాక్చువల్గా చంద్రశేఖర్ రెడ్డి గారు అరవింద హై స్కూల్ ఫౌండర్ చాగంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అని అందరూ రాజా అని పిలుస్తారు. అయితే ఆయన 2010లో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి సహేస్ అనే కార్యక్రమం ద్వారా మన స్టేట్లో ఉన్న దాదాపు అన్ని పాఠశాలలకు మనం ఇన్విటేషన్ ఇస్తాము ఫేస్బుక్ ద్వారా. ఆ స్కూల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాదాపు ప్రతి సంవత్సరము 10, 11, 12 తేదీల్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దాదాపు 14 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూ ఉంది. అన్ని స్కూల్స్ వాళ్ళు ఇక్కడ టీచర్స్, ప్రతి స్కూల్ నుంచి 5 పిల్లలు, ఒక టీచర్ని అలౌ చేస్తాము. ఉచిత భోజన సౌకర్యం కలిగి ఉంటుంది, అలాగే వసతి సౌకర్యం మొత్తం ఉంటుంది. అయితే వీళ్ళందరికీ నేర్చుకునడానికి ఎలా నేర్చుకోవాలనే దాని మీద, అంటే పోటరీ, హ్యాండీక్రాఫ్ట్, ఆర్ట్, పెయింటింగ్, తెలుగు పోయం రైటింగ్, ఇంగ్లీష్ పోయం రైటింగ్, అలాగే స్టోరీ రైటింగ్, ఆటలు, చుట్టుపక్కల స్కూల్ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ కావచ్చు, ఎకో పార్క్స్ కావచ్చు, ఫీల్డ్స్, ఇలాగా ఈ 3 days రోజుకు ఒక ప్లేస్కి తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే రాజా సార్ గురించి చెప్పాలంటే ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని చెప్పొచ్చు. ఎలాగంటే ఆయన దాదాపు ఈ స్కూల్ నడుస్తున్నప్పుడు నేను ఒక సామాన్య టీచర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. అయితే నాకు అప్పుడు జస్ట్ ట్రైనింగ్ అయిపోయి వస్తే నాకు ఇట్లా ఉండాలి మాస్టర్, ఇలా నేర్చుకోవాలి, పిల్లలతో ఇలా ఉండాలి అని నాకు ఎలా నన్ను మోల్డ్ చేసింది ఆయనే. దాదాపు నేను 25 years నుంచి ఇక్కడే ఉన్నాను. ఆయన కాస్మోస్ ద్వారా పిల్లలందరికీ ఎవరు అంటే తక్కువ పేరెంట్స్, ఎకనామికల్గా స్టేటస్ తక్కువ ఉన్న పిల్లలకి అప్పట్లో పుస్తకాలు ఇవ్వటం కానీ, వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇవ్వటం కానీ, తర్వాత ఎన్జీసీ ద్వారా ప్లాంటేషన్ చేయటం కానీ, తర్వాత టీచర్స్ అందరినీ గ్యాదర్ చేసి టీచర్స్ ఎలా ఉండాలని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజునే స్టార్ట్ చేశారు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడానికి ఈ సహేస్ ఉద్భవించింది. ఈ సహేస్ కంటిన్యూ అవుతుంది అంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి శ్రీమతి ఇంద్రాణి మేడం గారు
ప్రిన్సిపల్, ఆమె గారు నడిపిస్తూ ఉంటారు. ఆయన విధానాలని అనుసరిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Bon. I am from Matanpalli Model School. We came to Sahes in Aravinda Model School. There we learned so many things and enjoyed, and we educated so many things. There we learned tinkering, cooking, craft, art, pottery, Telugu Katha Rachayita. So many we learned. We love Sahes. My name is Vedant from 9th class, Arvind High School. I am studying in this school from 2nd class. I am participating in Sahes from 5th class. This is my last year of Sahes. I enjoyed a lot in Sahes. We have 3 intensives. Daily intensives will change. We will participate total 9 intensives. We will learn so much from those intensives. In the last day, we will perform those intensives on the stage. What we learned, and we will explain to other students in stage. Hi everyone, I am Y Gayatri from 9th Lilly. As a Sahes representative, I participate in this Sahes 2025 to 2026. My group number is 5. These are my group mates. We participated in tinkering, art, dance, etc. We all Pamagasa Sasagama Papamagasa Sasasa Pamagasa Sasagama Papamagasa Sasasa Nisanipa Mapamaga Gamaga Sasagama Pam Nisanipa Mapamaga Gamaga Sasagama మా బడి అంటే మాకిష్టం, ఇది మమతల కోవెల ప్రతిరూపం. మా బడి అంటే మాకిష్టం, ఇది మమతల కోవెల ప్రతిరూపం. ఆలన పాలన లాలనలో మా పిల్లలందరికీ మణిదీపం. ఆలన పాలన లాలనలో మా పిల్లలందరికీ మణిదీపం. ఆధాగం అరవింద మమకారం అరవింద, ఆవడియే అరవింద మా బడియే అరవింద. ఆమని అందాలు అరవిరిసిన కుసుమాలు, ఆమని అందాలు. గమ పా గమ గమ పా గమ గమ పని పమని సగమ పా గమ గమ పా గమ గమ పా గమ గమ పని పమని సగమ పా పసని పా పని పమా గమ గమ గస సగమ పా పసని పా పని పమా గమ గమ గస సగమ పా. తల్లిని తండ్రిని మరపించే మా గురువుల బోధలు స్మరణీయం. తల్లిని తండ్రిని మరపించే మా గురువుల బోధలు స్మరణీయం. కులమత భేదం వలదని చాటే శాంతికి సౌధమే ఈ నిలయం. కులమత భేదం వలదని చాటే శాంతికి సౌధమే ఈ నిలయం. మమతామై అరవింద సమతామై అరవింద, ఆవడియే అరవింద మా బడియే అరవింద. ఆమని అందాలు అరవిరిసిన కుసుమాలు, ఆమని అందాలు. సగమ 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 పాప గమ పని గమ పని గమ పని నిని సగమ 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 పాప గమ పని గమ పని గమ పని నిని పసని పని పమ గమ గస మగస పససని పని ని గమ గస మగస. ఆటల పాటల చలల చదువులతో అలలారే ఒక ఆలయం. ఆటల పాటల కళల చదువులతో అలరారే ఒక ఆలయం. వినయ విధేయత విజయ సూత్రమై వెలుగొందే విద్యాలయం. వినయ విధేయత విజయ సూత్రమై వెలుగొందే విద్యాలయం. అరుసరణే అరవింద ఆచరణే అరవింద,
ఆవడియే అరవింద మావడియే అరవింద ఆమని అందాలు అరవిరిసిన కుసుమాలు ఆమని అందాలు అరవిరిసిన కుసుమాలు అల్లన మెల్లన ఎల్లడ కురిసే పిల్లల మోముల నవ్వులు విరిసే అల్లన మెల్లన ఎల్లడ కురిసే పిల్లల మోముల నవ్వులు విరిసే ఆవడియే అరవింద మా బడియే అరవింద ఆవడియే